హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా పొడిపప్పు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందు ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి. ఒక కప్పు కందిపప్పు తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పప్పు కడుక్కొని ఒక అరగంట నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కొని దీనికి ఏమీ అవసరం లేదని, చాలా సింపుల్, చాలా ఈజీ. ఉప్పు, కారం, తాలింపు సరుకులు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకుని పక్కన పెట్టుకున్న పప్పుని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. కందిపప్పుని ఇలా కడిగి పెట్టుకున్న పప్పుని స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి. ఈ పప్పు దీంట్లో వేసేసుకుని ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. పప్పు బద్దలాగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి బాగా కుక్కర్లో పెడితే మెత్తగా అయిపోతుంది. పప్పు అంతా ఉడుకుతుంది, బద్ద టైప్లో ఉంటుంది. చాలా బాగుంటుంది పొడిపప్పు. ఇలా పప్పు ఉడుకుతుంది కదా, పప్పు పెట్టేసుకుని వాటర్ పోసేసుకున్నాం. దీన్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా విడిగా కుక్కర్లో కాకుండా ఇలా దాకలో పెట్టుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. ఇలా సిమ్లో పెట్టుకుని ఇలా ఉడకనివ్వాలి. దీంట్లో ఒక స్పూను పసుపు, కొంచెం పసుపు, ఉప్పు, ఉప్పు వేసుకొని ఇలా ఒకసారి గరిటెతో కదపాలి. ఇలా సిమ్లో ఉడకనిస్తూ కొంచెం కారం వేసుకోవాలి అండి. అలా కారం వేసుకొని పప్పు దగ్గర పడిపోతుంది కదా, ఇలా మొత్తం కదుపుతూ అన్నీ సరిపోయినాయేమో ఉప్పు కారం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ. అయిపోయింది. తాలింపు పెట్టేసుకోవడమే. ఇలా వాటర్ అయిపోయే వరకు ఎగరబెట్టుకుని దీన్ని చాలా చాలా రుచికరమైన పప్పు ఆవకాయలకు చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఆమ్లెట్ కానీ ఫిష్ ఫ్రై కానీ చాలా బాగుంటుంది. అయిపోయింది కదా, దగ్గర పడిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకుని తాలింపుకి వేరే గిన్నె పెట్టుకుందాం. వేరే గిన్నె పెట్టుకుని ఇది వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ అన్నా వెన్నపూస అన్నా నెయ్యి అన్న వేసుకొని తాలింపులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మెంతులు, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఎల్లుల్లిపాయలు, కొంచెం ధనియాల పొడి, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని ఈ పప్పు అందులో వేసేసుకొని ఒక సెకండ్ మగ్గనివ్వాలి. దాంట్లో తాలింపులో ఇలా తాలింపులో వేసేసుకొని ఇలా మొత్తం ఒకసారి కదుపుకుంటే తీసేద్దాం. కొంచెం ఉడికింది. అయిపోయింది చూడండి పప్పు. పొడిపప్పు అంటారు దీన్ని. ఇలా తాలింపు పెట్టేసుకున్నాం కదా, ఎంతో రుచికరమైన పప్పు రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. రైస్తో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడి రైస్లో కొంచెం పప్పు,
పప్పు వడ్డించుకుందాం పక్కన. పప్పు వేసుకుని ఫిష్ ఫ్రై కూడా బాగుంటుంది చాలా ఈ పప్పులోకి. ఆవకాయతో తింటే, ఆవకాయ నెయ్యి వేసుకుని తింటే ఇంకా అసలు అద్భుతం, అమోఘంగా ఉంటుంది. అంతేనండి, వేడి వేడి రైస్లో ఈ పప్పు ఆవకాయ. అయిపోయిందండి. మీరు ట్రై చేయండి, ఇలాగా కామెంట్ చేయండి. అదిగోండి, తిందామండి. బాయ్ బాయ్.